టెన్షన్లో ఊపిరి పీల్చుకోవడం కష్టంగా ఉందా? లేదు. ఇది పేస్ మేకరా లేక ఐసీడీయా? ఐసీడీ. కూర్చోండి సార్, కొంచెం మాట్లాడాలి. ఇది ఇంప్లాంట్ ఎక్కడ చేశారు? లిసే హాస్పిటల్. సార్, ఇక లై డిటెక్టింగ్ టెస్ట్ అవసరం లేదని నా ఉద్దేశం. ఇతను తన సొంత ఖర్చుతో ఒక లై డిటెక్టర్ ని తన బాడీలో ఇంప్లాంట్ చేసుకున్నాడు. దాంతో సార్ హార్ట్ బీట్ కాన్స్టెంట్ గా పేస్ మేకర్ లో రికార్డ్ అవుతుంది. మర్డర్ జరిగే టైంలో సార్ హార్ట్ బీట్ అన్కాన్షియస్ గా ఉన్న ఆ వ్యక్తిదా, లేక ఒక కోల్డ్ బ్లడెడ్ క్రిమినల్ క్రైమ్ చేస్తున్నప్పుడు స్పీడ్ గా మూవ్ అయిన దాందా అనేది మనం చెక్ చేయాలి. అప్పుడు తెలిసిపోతుంది ఎస్పీ గారి స్టేట్మెంట్ నిజమా లేక అబద్ధమా అని. వాటర్ తాగండి. హలో రాజు సార్. ఓకే, నేను తప్పకుండా రేపే వస్తాను. ఓకే సార్. అన్నట్టు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎవరు సార్? ఎవరి దగ్గరైనా ఏఆర్ గన్ ఉందా? రే, ఒకప్పుడు నీ దగ్గర కూడా ఏఆర్ గన్ ఉండేది కదరా. ఉదయాన్నే ఏంటి గనుల గురించి డిస్కషను? ఈ టీం పనికి మాలిందిరా శ్యామ్. అయినా ఓ మంచి టీం లేకుండా గేమ్ ఆడి ఏ లాభం రా. వీళ్ళు మళ్ళీ స్కూల్లో చేరి పాఠాలు నేర్చుకోవాల్సిందే. ఏంటి అప్పుడే వచ్చావు? కొన్ని రోజులు పోలీస్ డ్యూటీలోనే ఉండాలి. కొత్త కేసు వచ్చింది. అన్నట్టు సేవియర్ ఎక్కడ? వాడు సురేష్ గిన్నెలు తీసుకుని వంట చేయడానికి వెళ్లారా? ఈ ఎపిసోడ్ లో మీరు చూస్తున్నది ఒక కొత్త ప్రిపరేషన్. చాలా టేస్టీగా ఉండే మేక గోట్ టొమాటో ఆనియన్ అన్ని మిక్స్ చేసిన వంటకం. అండ్ ఇట్స్ రియల్లీ టేస్టీ యమ్మీ. సేవ్, ఒక నిమిషం. ఇలా చూడు, ఇది నీకు కాదు, వేరే ఇస్తాను. ఇది నాన్న చేత తినిపించి షార్ట్ తీయాలి, అర్థమైందా? సరే, ఓకే. కానీ నాన్న సేవియర్, రే కాస్త ఆగరా, నీకు ఇస్తాను. విషయం అది కాదు. దాన్ని వాడికి ఇచ్చేసిరా, కొంచెం మాట్లాడాలి. ఇదిగో పట్టుకో, అది కూడా తీసుకెళ్లి జాగ్రత్త పెట్టు. నేను పీజీ ఫినిష్ చేసి మెడికల్ లైన్ లో కొంతకాలంగా తిరుగుతూ ఉన్నాను కదా. నాకు ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ లో పోస్టింగ్ దొరికిందిరా. ఇక్కడే మనూర్లోనే. సూపర్ రా. టీం లీడ్ చేస్తోంది ఎవరో తెలుసా? ఎవరు? రితికా సేవియర్ ఐపీఎస్.
థ్యాంక్ యూ టీచర్. వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారా? ప్రైమరీ అన్ని తీసుకున్నాను మేడం. లెట్స్ సీ. ఆ కారులో వచ్చింది శామ్యుల్ గారే కదా, మెడికల్ లీగల్ అడ్వైజర్? కమిషనర్ రికమెండేషన్. ఓ విల్ సీ. నేను ఫారెన్సిక్ నుంచి ఇంకొకరు కూడా కావాలని రిక్వెస్ట్ చేశాను. చూద్దాం. Samuel, 2 things. ఒకటి, ఈ కేస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నేను అండ్ యూర్ మై మెడికల్ లీగల్ అడ్వైజర్. దట్స్ యువర్ రోల్. అంతకు మించి ఏ విషయంలోనూ ఇన్వాల్వ్ అవ్వక్కర్లేదు. అండ్ 2, ఒక మీటింగ్ సెట్ చేస్తే యు గోన్ బి ఆన్ టైం. ఓకే? ఓకే. గో. దివ్య కనిపించకుండా పోయిన రోజు పిల్లల్ని పికప్ చేసుకోవడానికి వచ్చిన పేరెంట్స్ కార్ల సంఖ్య దాదాపు 30 పైనే ఉండొచ్చు. ఈ వెహికల్స్ అన్ని వెళ్ళడానికి ఈ మెయిన్ గేట్ నుంచి వెళ్లే ఆ రోడ్డు మాత్రమేగా ఉంది? అవును. ఆ గేట్ నుంచి ఒక 200 మీటర్స్ దూరంలో ఇండియన్ బ్యాంక్ వాళ్ళ ఏటీఎం ఉందిగా? ఎస్ మేడం. ఆ ఫుటేజ్ అడుగుతాం. దానికి ఎలాంటి అవసరం లేదు మేడం. దివ్యని కిడ్నాప్ చేసింది కారులో కాదు. అటాప్సీ తర్వాత పోస్ట్ ఎగ్జామినేషన్ లో దివ్య క్లాస్ నుంచి 3 ఫారెన్ శాంపిల్స్ దొరికాయి. అంటే ఈ నీళ్లున్న ప్లేస్ లో ఉంటుంది కదా, పాచి, నాచు లాంటిది. ఇంకా వైట్ ఆస్పిటేషన్ పౌడర్, అలాగే ఇక్కడ ఎక్కడో ఉన్న సీవేజ్ వాటర్ డ్రాప్స్. అంతేకాకుండా ఈ సైడ్ లో చుడిదార్ లో ఒక క్రాస్ షేడ్ మార్క్ ఉంది. అంటే డాన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత ఈ దారి గుండా వెళ్లేటప్పుడు ఈ ఫెన్స్ తగిలి పడి ఉంటుంది. ఆ రైట్ సైడ్ లో కనిపిస్తున్న క్రాస్ షేడ్ మార్క్. ఇక్కడ లాక్ అయింది కాబట్టి వేరే దారి లేక ఈ సందు గుండా ఇటుగా వెళ్ళుంటుంది దివ్య. చూసారా, ఈ చెట్టు తగిలి రాపిడి కలగడం వల్ల జారిన పౌడరే దివ్య డ్రెస్ లో మనకు దొరికిన వైట్ ఆస్ప్రిసిస్ పౌడర్. నీళ్లలో ఉండేటటువంటి నాచు లాంటి స్వాబ్ దొరికిందని చెప్పాను కదా, అది ఇక్కడే అంటుకుని ఉండాలి. దివ్య డ్రెస్ లో మాకు దొరికిన సీవేజ్ వాటర్ డ్రాప్స్, దాని కారణం ఈ ప్లేస్ అయి ఉండాలి. ఆ తర్వాత ఈ నేరో ప్యాసేజ్ లోనే దివ్య కిడ్నాపర్ తో వెళ్ళుండాలి. ఎందుకు కాల్ లిఫ్ట్ చేయలేదు? నేను 10-20 సార్లు ట్రై చేశాను. నాకా? హలో హలో శామ్, వేర్ ద హెల్ వర్ యు? మ్యామ్, నేను ల్యాబ్ లో కొంచెం బిజీగా. వెంటనే హాస్పిటల్ కి వెళ్లి ఆ సైకాట్రిస్ట్ దగ్గర లెటర్ తీసుకో. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకో మెంబర్ ని కూడా ఈ టీమ్ లో యాడ్ చేశాను. అండ్ షీ విల్ బి వర్కింగ్ విత్ యూ యాజ్ ఫారెన్సిక్ అసిస్టెంట్. ఫోన్ తనకివ్వు. ఓకే మ్యామ్. హలో శిఖా, నోట్ డౌన్ మై నంబర్. ష్యూర్ మ్యామ్. మ్యామ్, మీరు కాస్త హోల్డ్ చేయండి, నేను నోట్ చేసుకుంటాను. చెప్పండి మ్యామ్. ఇది నా ల్యాండ్ లైన్ నంబర్, నోట్ ఇట్ డౌన్. ఓకే. 0471 326 4797. నేను చెప్పిందంతా గుర్తుందిగా? డన్ మ్యామ్. ఆ మెడికో లీగల్ శామ్ మీద ఎప్పుడూ ఒక కన్నేసుంచు. నేను ఈ టీమ్ లో జాయిన్ చేయడానికి మెయిన్ రీజన్ ఇదే. శామ్ డైలీ యాక్టివిటీస్ అన్ని నాకు కాల్ చేసి రిపోర్ట్ చేయాలి. అంతేకాదు, ఇది చాలా సీక్రెట్ గా ఉండాలి. మ్యామ్, ఫోన్ స్పీకర్ లోనే ఉంది. వాట్ ఆర్ యు సీ? కట్ ద కాల్, యు ఇడియట్. స్పైవా నువ్వు? సీరియస్లీ?
డిపార్ట్మెంట్ వెహికల్ కాదా ఇది? సీట్ బెల్ట్ వేసుకోవట్లేదా? నాకు అర్థం కాలా. సీట్ బెల్ట్ వేసుకోకపోతే యాక్సిడెంట్ అయ్యేటప్పుడు ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అవ్వదు. కాట్ ఇట్? అదంతా తెలుసు. నువ్వెక్కడికి? నేను సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తున్నాను. మరి నువ్వెక్కడికో? ఎక్స్క్యూజ్ మీ. డాక్టర్ అల్ఫాన్స్ కురియన్ రూమ్ ఎక్కడ? బి బ్లాక్. బి బ్లాక్. థ్యాంక్ యూ. ఓకే. వెయిట్. ఎఫ్ఎస్ఎల్ నుంచి వచ్చారా? యా. కూర్చోండి. యా. రితిక కాల్ చేశారు. టెల్ మీ. కీర్తి రిపోర్ట్ మాకు దొరికింది, కానీ మీ లెటర్ కూడా కావాలి. ఈ కేసుకి అదే సాల్వ్డ్ విట్నెస్ కదా. అమ్మాయి మైనర్ కాబట్టి మేమే డైరెక్ట్ గా రావాల్సి వచ్చింది. చూడండి, రితిక క్వశ్చనింగ్ తర్వాత నేను కీర్తితో ఓ 2 hours సెషన్ లో కూర్చున్నాను. చెల్లెలు కనిపించలేదన్న ట్రామా తప్పితే హర్ మెంటల్ కండిషన్ ఇస్ పర్ఫెక్ట్లీ ఫైన్. ఓకే, అయితే కీర్తి వాంగ్మూలాన్ని నమ్మొచ్చని మీరు ఒక లెటర్ ఇస్తే. షూర్. నాకు ఆ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ పంపండి. ఓకే సార్. అది నేను ఇప్పిస్తాను సార్. హలో. దివ్య కేస్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి చేశాను. వాట్సాప్ అక్కర్లేదు, మీరు చెప్తే చాలు, నేను నోట్ చేసుకుంటాను. ఓకే, 1 second. అదొద్దు, మీరు చెప్పండి. 0. ఓకే. మార్కర్లో ఉన్నది ఆల్కలిన్, కాఫీలో ఉన్నది యాసిడ్. యాసిడ్ తో తుడిస్తే ఆల్కలిన్ ని బ్రేక్ చేయొచ్చు. చాలా సింపుల్, అంతే అంతే కదమ్మా.